ఫుల్ బట్టలే ఉంది. అన్నమని జైలుకి వెళ్ళిపోతా, నాకు ఒక గన్నిస్తారా? హాస్టల్లో పంపించేకి Will you miss me? You should miss me or else I'll come and beat you. సేఫ్ జర్నీ. లండన్ కి రిలేటెడ్ సాంగ్స్ ఉంటాయి, వాటి రీల్స్ ఉంటాయి, నేను సెండ్ చేస్తాను, అవన్నీ చెయ్యి, ఓకేనా? అట్లుంటది మనతోని ముచ్చట. చూడండి, ఎక్కడ ఫుల్ బట్టలే ఉంది. ఆల్మోస్ట్ ఆ సూట్ కేస్ అయితే సర్దేసింది. నాకు తెలిసి ఇంకొన్ని బట్టలు కూడా ఇక్కడ దేంట్లో మోనిక ఆ బ్యాగ్లో సర్దింటారు కదా, సో దీంట్లోనే ఆల్మోస్ట్ క్యాబిన్ బ్యాగ్. దట్స్ ఓకే. చూడండి, పని మనిషి మారైపోయింది అంత పని చేసి. అందరూ ఫేర్వెల్ గిఫ్ట్స్ అన్నీ ఇవ్వడం స్టార్ట్ చేశారు. హలో డ్రైవింగ్ మోడ్ ఫుల్ సీరియస్. గైస్ అందరూ హాయ్ చెప్పండి. హాయ్. యాక్చువల్లీ చాలా మంది గిఫ్ట్స్ ఇచ్చినారు, రికార్డ్ చేయలేదు ఆ టైంలో. సో ఇది మర్చిపోకుండా ఇది ఒక్కటైనా క్లిప్పింగ్ ఉంది అని చెప్పి రికార్డ్ చేసుకున్నాం. సో ఏమేం గిఫ్ట్స్ వచ్చిందో చెప్పు. ఏమేం గిఫ్ట్స్ వచ్చినాయి? సరే, అది అక్కడ. సో ఎట్లున్నా నువ్వు అక్కడ మొత్తం అది తీసేదంతా చూపించాలి కదా. అదొక కప్, అదొక గిఫ్ట్. చెప్పు. సురవీను ఒక బ్యాగ్ ఇచ్చింది, గ్రాసరీస్ కి తెచ్చుకునే కదా. బాగుంది, గట్టిగా బాగుంది, ఇంతుంది బ్యాగ్, బాగుంది గట్టిగా. వాళ్ళు టెకస్లాన్ నుంచి తెచ్చినారు. సో ఇదంతా తర్వాత పోస్టల్లో పంపించేకి క్లాతింగ్. సో ఈ రెండు బ్యాగ్స్ తీసుకుంది, సారీ సూట్ కేసెస్. ఇది ల్యాప్టాప్ బ్యాగ్. ఎవరు ఇచ్చింది మోనిక? వెంకటేష్ డాడీ ఫ్రెండ్ ఆయన. రాజవంతుల స్టార్టింగ్ ఎదురుగా ఉన్నారు అంటే ఇవన్నీ ఇదైతే జర్నీ రోజు నైట్ అండి. ఆల్మోస్ట్ ఇంకా 1 or 2 hours వెళ్ళాలి.
ಏರ್ಪೋರ್ಟ್ ಒಳಗಡೆನೆ ಟ್ರಾಲಿ ಬ್ಯಾಗ್ ಏನಿದೆಯೋ ಆ ಬ್ಯಾಗ್ ಬಸ್ಸಲ್ಲಿ ಹೋಗೋ ಥರ ಇದ್ರೆ ಈಸಿ. ಬಸ್ಸಲ್ಲಿ ಹೋಗೋ ಥರ ಇಲ್ಲ. జీవితంలో మనకు చాలా పోరాడకుండా ఏది దొరకదండి. మనకి ఏదైనా కావాలంటే పోరాడాల్సిందే. అలా పోరాడి మా చెల్లెలైతే తనకు కావాల్సింది గెలుచుకుంది. సో మోని పిన్ని ఆడిపోతుంది. ಎಲ್ಲರೂ ವಿಷಯ ಅಂಕಲ್ ಆಕ್ಚುಲಿ ಎಲ್ರು ಬಂದು ಗಿಫ್ಟ್ ಕೊಟ್ಟು ಹೋಗ್ತಿದ್ರಲ್ಲ, ಅದಕ್ಕೆ ರೆಕಾರ್ಡ್ ಮಾಡ್ಕೊಂಡ್ರೆ ಮೆಮರೀಸ್ ಇರುತ್ತಲ್ವಾ ಅಂತ, ಅದಕ್ಕೆ ಮೆಮೊರೀಸ್ ಕ್ಯಾರಿ ಮಾಡಿದ್ರೆ ಎಮೋಷನ್ ಆಗುತ್ತೆ. ಅದೇನೋ ನಿಜಾನೇ. వాళ్ళ మామతో లాస్ట్లో ఒక ఫోటో తీసుకున్నాను. మోని నువ్వు ముందరెక్కి కూర్చో మోనిక. బాయ్ 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 చేయరా. అందరికీ డ్రీమ్స్ ఉంటాయండి. ఆ డ్రీమ్స్ కోసం చాలా చాలా త్యాగాలు అయితే చేయాల్సి వస్తుంది. ఆ త్యాగాల్లో భాగంగా మనం ఫ్యామిలీని, సిస్టర్స్ని, బ్రదర్స్ని అందరినీ వదిలేసి వెళ్ళాలి. నేను అయితే వేరే బెడ్ షేర్ చేసుకునింది అస్సలు లేదు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. సో వీ ఆల్మోస్ట్ రీచ్డ్ ఎయిర్పోర్ట్ హియర్. అండ్ ఏంటంటే ఇక్కడ టర్మినల్ 1 అండ్ టర్మినల్ 2 అనేసి ఉంటుంది. సో ఆ ఎయిర్పోర్ట్స్ కూడా మీకు చూపిస్తాను. టర్మినల్ 1 ఎలా ఉంటుంది, టర్మినల్ 2 ఎలా ఉంటుంది అనేసి అని. సో తనకైతే టర్మినల్ 2 ఉంది. సో మెనీ పీపుల్ వర్ టెలింగ్ దట్ టర్మినల్ 1 is for domestic and టర్మినల్ 2 is for international flights. అనుకుంటాం మనం ఏమి ఇక్కడ ఉండేది అక్కడ ఉండిపోవచ్చు, అదేమి ఈజీనే, సో వెళ్ళిపోవచ్చు అని చాలామంది అనుకుంటారు. కానీ వెళ్ళేటప్పుడు తను చాలా చాలా స్ట్రాంగ్గా ఉన్నింది. అయినా తన కళ్ళల్లోంచి ఒక 2 నీళ్ళు అయితే వచ్చేది. మీరే చూస్తారు కదా వ్లాగ్లో. అంటే చాలా బ్లాగర్స్ బయటకు చూపించారండి, వాళ్ళు సంతోషంగా ఉండేదే చూపిస్తారు. ఇట్లా ఏడ్చేదంతా ఎవరు చూపించరు. అదేంటో ఈ వ్లాగ్లో అయితే నేను మొత్తం ఎమోషన్స్ని కవర్ చేశాను, అన్ని ఎమోషన్స్ని చూపించాను. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్ళింది కదండి, అది టర్మినల్ 1. అటువైపు కనిపిస్తుంది కదా, అది టర్మినల్ 2 అయితే ఎంత వెలిగిపోతుందో చూడండి. అసలు చాలా చాలా ఇంటీరియర్స్ చాలా బాగా చేశారు. నాకు చాలా చాలా నచ్చింది. బయట నుండినే ఇంత బాగుంది. గైస్ డో వరీ, ఎందుకంటే మా సిస్టర్ ఉంది కదా, లండన్ బ్లాగ్స్ మొత్తం రికార్డ్ చేసి నాకు పంపిస్తుంది. Where are we going, madam? UK. Moni, will you miss me? No. You should miss me or else I'll come and beat you. It's too cold here. Do you feel? I don't know whether this voice will be recorded or not. With the air and all. వెయిట్ ఉంది కదా వరకు వాళ్ళు తెస్తారు. బెంగళూరులో ఇంత చలి చల్లే కాకపోతే
చాలా చలేస్తుంది సీరియస్గా. స్వెట్ టీ షర్ట్ వేసిన ఫీలింగ్ లేదు అసలు. ఇంట్లో వేసినప్పుడు ఫుల్ స్వెటింగ్ అవుతా ఉందండి, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇది నిలుస్తుంది, అంత చలిగా ఉంది. బీ సేఫ్. ఉండే కాసేపైనా మెమరీ క్రియేట్ చేయండి. ఓకే, both of them like almost same to same t-shirt, same to same hairstyles, same to same earrings. Trolley preparations. ఫస్ట్ టైం ఒకటే వెళ్తున్నాం అది ఇంటర్నేషనల్కి. సేఫ్ జర్నీ. మొన్నీ లండన్కి రిలేటెడ్ సాంగ్స్ ఉంటాయి, వాటి రీల్స్ ఉంటాయి, నేను సెండ్ చేస్తాను, అవన్నీ చెయ్యి, ఓకేనా? అట్లుంటది మనతోని ముచ్చట. సో అక్కడ నుంచి మేము పైన నుంచి ఇక్కడికి వచ్చినాము. సో ఇక్కడ విజిట్ చేద్దామని. ఫస్ట్ ఇది పడేస్తుంది, నీకు మొత్తం పొజిషన్ క్లియర్ అయ్యా అర్థమైందా? మళ్ళీ ఈ బ్యాగ్లు దాన్ని దీన్ని దాని పెట్టుకొని తీసుకోవాలి పో. జిప్ వేసుకుని బాయ్. యాదిదా చూడు ఎంత జూమ్ ఉంది. అదే అన్నీ చెప్తారు, అదే అట్లా ఎత్తి మళ్ళీ అట్లా షేక్ చేస్తా అది ఆటోమేటిక్గా అవుతుంది.
మనకి వెండీస్, సబ్వే, ఇట్లా కాఫీ షాప్స్, నందిని కెఫే అంతా ఉంది ఇక్కడ. చాలా షాప్స్ ఉంది. దిస్ ఇస్ ఆల్ అబౌట్ బెంగళూరు ఎయిర్పోర్ట్. సో ఎవరైనా ఇంత క్లీన్ ఎయిర్పోర్ట్, ఇంత బాగుండే స్టైలిష్ ఎయిర్పోర్ట్ ఎక్కడైనా చూసారా? సో జస్ట్ comment it down. And some cricketer has said that this is the beautiful airport which I've never seen అని చెప్పి. సో హూస్ ద క్రికెటర్ అని నాకు కమెంట్ డౌన్ చేయండి. ఆ రోజు నైట్ అంతా మేము పడుకోలేదండి. ఆల్మోస్ట్ ఇంటికి రీచ్ అయిపోయే లోపల 4:35 అలా అయిపోయింది. సో ఎయిర్పోర్ట్ మాకు దూరం.